మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సూర్య ఎలాంటివాడో నీకన్నా నాకే బాగా తెలుసు. చూడు, గతాన్ని తవ్వుకోవటం అనవసరం. జరిగిన దాన్ని మేము ముగ్గురం ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు. సూర్యని నువ్వు అర్థం చేసుకుంటే అతనంత మంచివాడు ఇంకెవ్వరూ ఉండరు. వాడితో నీ లైఫ్ బాగుంటుందని నేను నమ్మాను. అందుకే తనకిష్టం లేకపోయినా నేను సంధ్య తను నొప్పించి పెళ్లి జరిపించాం. సూర్యని నువ్వు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. లేనిపోని ఆలోచనలతో అనుమానాలతో నీ మనసుని సంతోషాన్ని నాశనం చేసుకోకు. సూర్య మనసుని గాయపరచకు. అర్థమైందా? అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళు, నేనే ఏం తెలియని, ఏది అర్థం చేసుకోలేని తింగరదాన్ని, పల్లెటూరి బయతుని, పిచ్చి మొద్దుని, అనుమాన పిశాచిని. అంతేనా? కావేరి, నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవును మావయ్య, నాకు మాట్లాడడం రాదు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వు నటిస్తూ మాట్లాడడం అంతకన్నా రాదు. అందుకే నా కర్మ ఇలా తగలడింది. కావేరి, ఒకసారి నేను చెప్పేది విను. చాలు మావయ్య, ఇంకా చాలు. నువ్వేం మాట్లాడద్దు. వినాల్సిందంతా విన్నాను, చూడాల్సిందంతా చూశాను. ఈ జన్మకి అదృష్టం చాలు, మీ అందరి పుణ్యమా అని నా జీవితం ధన్యమైపోయింది. 3 నెలలు ముచ్చటగా ముగిసిపోయింది. మీకు, మీ పవిత్రమైన బంధాలకి పెద్ద దండం. కావేరి, ఆకాష్, వినే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మూర్ఖంగా మొండిగా నమ్మిందే నిజం అనుకునే వాళ్ళకి మనమేం చెప్పలేం. వదిలే. సూర్య, కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. కూర్చోండి. కావేరి తినిందా? లేదు సూర్య, అప్పటి నుండి ఏడుస్తూ రూమ్లోనే ఉండిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని కన్నీటితో నింపుకుంటుంది. లేని బాధని క్రియేట్ చేసుకొని తనకి తానే శిక్ష వేసుకుంటుంది. శిక్ష కావేరికి మాత్రమే కాదు, ఇంట్లో అందరూ అనుభవిస్తున్నాం. ఆకాష్ ఎక్కడ? రూమ్లో ఉన్నారు. కావేరి తన గోడు మొత్తం ఆకాష్కి చెప్పుకుందా? అవును, జరిగిన పొరపాటుకి ఆయన చాలా బాధపడుతున్నారు. ఇన్ని రోజులు ఆకాష్ బాధపడకూడదనే ఈ విషయాన్ని దాచాం, కానీ చివరికి తప్పలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే ముందు నుంచే కావేరికి నిజం చెప్దామని మొరపెట్టుకున్నాను. తనకి నేను శత్రువునైపోతానని మీరు ఆపారు. కానీ ఆఖరికి ఏమైంది? ఎటూ తేలని ప్రశ్నలా
ఎప్పటికీ చల్లారని మంటలా మిగిలిపోయేలా ఉంది. ఇంతవరకు రాకుండానే ఈ సమస్యని పరిష్కరించాలనుకున్నాను. కానీ కావేరి నాకు అవకాశం ఇవ్వలేదు సంధ్య. ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఎవరిని తప్పు పట్టినా ఫలితం లేదండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. సంధ్య, నిజం దాయడం కావేరికి తెలియకపోవడం తప్పు కాదు. నేను పెళ్లి చేసుకోవడమే పెద్ద నేరం. మన గతాన్ని మర్చిపోయి స్వచ్ఛమైన స్నేహంతో బ్రతుకుతున్నాం. మన స్నేహాన్ని అర్థం చేసుకోకుండా అనుమానంతో కావేరి నరకం చూపిస్తోంది. సరే, మీరు తినండి. సంధ్య, ఆకాష్ భోంచేశాడా? లేదండి, ఆయన కూడా రూమ్లోనే ఉన్నారు. భోజనానికి రమ్మంటే వద్దన్నారు. నాకు కూడా వద్దులే సంధ్య. కంచెం ముందు కూర్చుని కలిపిన ముద్దని వదిలేద్దండి. లే సంధ్య, ఆకలి పుట్టినట్టే పుట్టి నాకు చచ్చిపోయింది. ఇప్పుడు తినాలనిపించట్లేదు. సూర్య, సంధ్య, సూర్య నీతో ఏమైనా మాట్లాడా? కావేరి గురించి బాధపడుతున్నారండి. తెలియక జరిగిన ఒక పొరపాటు అందరి జీవితాల్ని ఇంత ఇబ్బంది పెడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంధ్య. నువ్వే సూర్య మొదటి భార్యవని కావేరికి తెలియదని నీకు సూర్యకి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పుంటే నేను కావేరికి నచ్చ చెప్పేవాణ్ణి కదా. మేము చేసిన తప్పు అదేనండి. మీ వరకు రాకుండానే ఈ సమస్యని సాల్వ్ చేయాలని సూర్య అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసినా ఏం చేయలేనంత దూరం వచ్చేసింది. ఇప్పుడు కావేరితో ఏం మాట్లాడినా కోపంలో అందరినీ తప్పుపడుతోంది. ఇలాంటి బాధలకి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. మెల్లగా కావేరి మైండ్ని, తన ఆలోచనల్ని నేను మారుస్తాను. కావేరి మీ మాట వినకపోయినా నేను చెప్తే వింటుందన్న నమ్మకం ఉంది సంధ్య. సంధ్య, మా అక్కకి ఈ విషయం తెలుసా? సూర్య ఫోన్ చేసి చెప్పారండి. ఆవిడ కూడా కావేరికి నిజాన్ని చెప్పొద్దు, చెబితే తన ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని, చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పారంట. అంటే అక్క కూడా అర్థం చేసుకుందన్నమాట. సర్లే, కావేరితో నేను మాట్లాడతాను. సంధ్య, కావేరి కోపంలో ఏదేదో మాట్లాడుతోంది. ఆ మాటల వెనుక ఏ అర్థం ఉన్నా నాకు అనవసరం. ఎందుకో తెలుసా? నాకు నీ మీద, సూర్య మీద, మీ స్నేహం మీద చాలా నమ్మకం ఉంది. అందుకే కావేరినే కాదు, ఈ లోకంలో ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నాకు మాత్రం కల్లో కూడా మీ మీద, మీ బంధం మీద అనుమానం రాదు.